మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది. శివ పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. మహాశివరాత్రి పర్వదినం అనేది భారతీయులు ఆచరించే అతి ముఖ్యమైన పండుగ. ఈ పర్వదినానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. భక్తి, జ్ఞాన, యోగ, ధ్యాన మార్గాలన్నిటిలోనూ దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. అలాగే ఏ విధంగా పూజ, శివాభిషేకాలు చేస్తే జన్మ జన్మల పాపాలు హరించి అష్టైశ్వర్యాలు కలుగుతాయనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. మహాశివరాత్రి ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షంలోని చతుర్దశి రోజున వస్తుంది. ఈ సంవత్సరం చతుర్దశి తిథి గడియలు ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 4:47 ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:32 ఈ చతుర్దశి గడియలు ముగుస్తాయి. మహాశివరాత్రి నాడు భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ ఈ 4 రాత్రి ప్రహరాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తారు. శివరాత్రి పండుగ ముందు రోజు ఏకభుక్తం ఉంది. రాత్రి ఉపవాసం ఉండాలి, నేలపై శయనించాలి. శివరాత్రి రోజు ఉదయమునే స్నానాదులు ముగించి శివాలయ దర్శనం చేసుకోవాలి. రోజంతా శివనామస్మరణతో గడుపుతూ రాత్రివేళ లింగోద్భవ కాలంలో అభిషేకాలు నిర్వహించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈరోజు శివలింగాన్ని నీటితో అభిషేకిస్తే మనశ్శాంతి, పాలతో అభిషేకిస్తే సౌఖ్యాలు, పెరుగుతో ఆరోగ్యం, తేనెతో సంపద, పంచదారతో దుఃఖ నివారణ, చెరకు రసంతో ధన ప్రాప్తి కలుగుతాయని శివపురాణంలో పేర్కొనబడింది. ఇక బిల్వ పత్రాలతో చేసే పూజ 3 జన్మల పాపాలను హరిస్తుంది. మనస్ఫూర్తిగా సమర్పించే ఒక్క బిల్వ పత్రమైనా కూడా మీకు ఆ పరమశివుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. మీకు మంత్రాలు రాకపోయినా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ జాగరణ ఉంటే కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఉపవాస విరమణ మరుసటి రోజు ఉదయం స్నానం చేసి పూజ ముగించుకుని ఉపవాసాన్ని విరమించాలి. మహాశివరాత్రి రోజు 4 ప్రహరాల పూజ ముహూర్తాలు. తొలి ప్రహారం సాయంత్రం 6:11 నుండి రాత్రి 9:23 వరకు. ఈ సమయంలో చేసే పూజ అష్టైశ్వర్యాలను కలుగజేస్తుందని పురాణాల్లో చెప్పబడింది. రెండో ప్రహారం రాత్రి 9:23 నుండి అర్ధరాత్రి 12:35 వరకు. ఈ సమయంలో చేసే పూజ భక్తిని పెంచి పాపాలను హరిస్తుందని చెప్పబడింది. మూడో ప్రహారం అర్ధరాత్రి 12:35 నుండి తెల్లవారుజామున 3:47 లింగోద్భవం జరుగుతుందని, ఈ సమయంలో పూజ